ఒక ఇద్దరు యవనస్తులు మెంటల్ హాస్పిటల్లో ఉన్నారు. ఓట్ల ఎలక్షన్స్ వచ్చాయి. అందరిని అడుగుతున్నాడు ఒక ఆయన, ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి. అరే అందరిని ఊర్లో వాళ్ళందరూ నాకు ఓట్లు వేయించండి రాని. చాలా మంది మెంటల్ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళతో కూడా తీసుకొచ్చి ఓట్లు వేస్తే బాగుంటుంది. సార్ ఈ పిచ్చోళ్ళతో ఓట్లు వేయించడం మన వల్ల కాదు సార్ అని చెప్తే, లేదు నేను లోపలికి వస్తాను, చూపించండి ఒక్కొక్కడిని. ఒకరిని చూపిస్తే వాడు గోడకున్న సున్నమంతా గీరుతూ లిల్లీ 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 అంటున్నాడట. ఆ సున్నా నోట్లు వేసుకుంటుంటే ఏమైపోయిందని సార్ మెంటల్ వచ్చింది. అయినా మరి లిల్లీ అంటున్నాడు ఏంటి? లిల్లీ అనే అమ్మాయిని వీడు కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డాడు సార్. ఆ అమ్మాయి వీడికి దక్కక ఆ అమ్మాయితో పెళ్లి కాలేదని వీడు పుస్తకాల పిచ్చి కాదు, చదువు పిచ్చి కాదు, డిగ్రీల పిచ్చి కాదు, లిల్లీ పిచ్చి పట్టి ఆ గోడలకున్న సున్నమంతా సగం గీరేశాడు. సరే పక్క గదిలోకి వెళ్ళి చూస్తే వాడు ఇంకొకడు ఉన్నాడు. వాడు జుట్టంతా జుట్టు పీగుతున్నాడు. అప్పటికి అరగుండు కాయింది. జుట్టు ఎందుకు పీగుతున్నాడు, ఏం చేస్తుంది? వాడు కూడా లిల్లీ అని పీగుతున్నాడు. లిల్లీ అండో జుట్టు పీక్కోడు. ఏమిటి తల మీద ఉన్న జుట్టు పీక్కుంటూ లిల్లీ అంటున్నాడు, ఏంటి విషయం అని అడిగితే ప్రేమ ఫలించలేదని పిచ్చోడయ్యాడు కదా సార్. ఆ లిల్లీనే వీడు చేసుకున్నాడు సార్. చేసుకున్నాక వీడు పిచ్చోడయ్యాడు. వాడేమో చేసుకోక ముందు పిచ్చోడు, వీడు ఇప్పుడు ఇంతకీ లిల్లీ ఉన్న చెడ్డదా? లిల్లీ మంచిదే, కానీ వీళ్ళిద్దరు మనసులు తేడా. ప్రేమ దోమ అనుకుంటూ జీవితం నాశనం చేసుకుంటున్నారే. బాగా చదువుకుని ఉంటే వీడు ఉన్నత చదువు చదివి మంచి డిగ్రీలు సంపాదించుంటే, మంచి సంబంధం, మంచి ఇంటి అమ్మాయి ఎవరో ఒక సంబంధం వచ్చి వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసి ఉండేవాళ్ళు కదా. లిల్లీ అంటూ పోయి ఏంట్రా ఇలా అయిపోయాడని. కనుక ఈ లోకం అనేది పిచ్చి పట్టించే విధంగా మనుషులు మోసం చేస్తుంది. ఆ ప్రేమ పిచ్చులు ఎందుకు పడతావు? కంట్రోల్ చేసుకో, వస్తుంటాయి, వాటిని జయించడానికి ప్రయత్నించాయి. టీనేజ్ లో వచ్చేవన్నీ నిజమైనవి కావు, అవన్నీ అట్రాక్షన్స్. అందుకే తొందరపడకండి. ఏ విషయంలో తొందరపడినా మ్యారేజ్ విషయంలో తొందరపడద్దు. ఇఫ్ యు హరీ యూ విల్ వరీ, సంబడి విల్ బరీ. జీవితం అంతా ఇబ్బందులు పాలవలసిందే. అందుకే భార్యను దేవతగా భావించుకు, భార్యకి ఇవ్వాల్సిన స్థానం భార్యకి. భర్తను దేవుడిగా భావించుకు, భర్తకి ఇవ్వాల్సిన స్థానం భర్తకి, దేవుడికి ఇవ్వాల్సిన స్థానం దేవుడు. దేవుడిని కూడా పక్కకు పెట్టి, పేరెంట్స్ ను పక్కకు పెట్టి లిల్లీ లిల్లీ అంటే నీ జీవితం అంతా లుల్లు అయిపోతుంది. ప్రార్థన చేయండి, ఆలోచించండి. దైవ చిత్తమైనటువంటి సంబంధాలు మీకు దేవుడు ఏర్పాటు చేయను గాక. ఆమేన్.